ఈ నారేతేసి ఇప్పటికి ఒక 15 రోజులు అయ్యింది. ఇది మొత్తం బెంగాలీ సాల్ లేత, అది లైన్ షోయింగ్ అంటారు కదా, అది పర్లే. ఈ మధ్య అదే ఆకు చుట్టూ పురుగు వచ్చి తగ్గింది. లైన్ షోయింగ్ చూడండి, ఈ లైన్ షోయింగ్ వేయడం వల్ల మనకి అధిక పిలకలు కానీ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పక్కన సాంప్రదాయకరమైనటువంటి పైర్లు వేశారు, అంటే మనం ఇంతకుముందు వాడేటటువంటి పైర్లు. ఇప్పుడు ఇది సాల్ లేతకి మరియు మన సాంప్రదాయమైనటువంటి యాతకి చాలా తేడాలు ఉన్నాయి. ఒకసారి ఆ యాతను కూడా, అంటే ఆ యొక్క నారుమడిని కూడా ఒకసారి మీరు చూస్తే అది బాగుంటుందా లేకపోతే ఈ లైన్ షోయింగ్ బాగుంటుందా అనేది మీకు ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. తెగుళ్ళు శాతం కానీ మొక్క పెరుగుదల కానీ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చి మొక్క బాగా ఏపుగా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. ఇదిగో మీరు చూస్తుంది ఇప్పుడు మన దేశవాళీ యాత. అదే ఎక్కువగా తెగుళ్ళు ఎక్కువైపోయి, చల్ల తెగులు కూడా ఎక్కువైపోయి చాలా ఎక్కువగా ఉంది. చూడండి, గమనించారా? ఇది మనం చేసిన, మన ఆరోగ్యంగా ఉంది మనం వేసిన సాల్ లేత. చూడండి ఒకసారి.